హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉల్లిపాయ బీరకాయ కర్రీ చేయబోతున్నాము. ఇవి ఏ పెస్టిసైడ్స్ లేకుండా మన గార్డెన్లో పండిన బీరకాయలు. ఫస్ట్ అయితే మనం బౌల్ పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మనం ఇది జీలకర్ర, ఆవాలు, పప్పు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు వేగాక పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకోవాలి. నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను, నార్మల్ సాల్ట్ యూజ్ చేయను. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కదండి. సో ఇది చాలా మంచిది హెల్త్కి అని చెప్తున్నారు. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నానండి నేను. మంచి కలుపుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఓకే అండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక కరివేపాకు వేసుకుంటున్నాను. చూడండి, పసుపు వేసుకున్నానండి. ఈ బీరకాయలు వేసుకొని బీరకాయ పీసెస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బౌల్ పైన ప్లేట్ పెట్టుకొని వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి. చూసారా బీరకాయ కర్రీలో వాటర్ ఎలా ఫామ్ అయ్యాయో. మనం బయట తెచ్చుకునే బీరకాయలో ఇంత వాటర్ రావండి. ఇవి మన పండించుకున్న మన గార్డెన్లో వచ్చిన బీరకాయలు అప్పుడే తెంపి కట్ చేసి వండాను కాబట్టి ఇంత బాగా లేతగా ఎంత చక్కగా ఉందో చూడండి. చాలా దగ్గరికి ఉడికిపోయింది. ఇంతకుముందు కొంచెం వేసుకున్నాం కదండి సాల్ట్, ఇంకా కొంచెం రుచికి తగ్గట్టుగా మళ్ళీ కొంచెం యాడ్ చేద్దాము. ఒక స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుందాము. మనం మిర్చి వేసుకున్నాం కదండి, ఒక 4-5 వేసుకున్నాము. ఒక స్పూను. ఇది ఎల్లిపాయ అండి, కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను. అందరు పోపులో వేసుకుంటారు కదా, బట్ నేను కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటాను. ఆ ఫ్లేవర్తోని చాలా బాగా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్లో వచ్చి కొత్తిమీర వేసుకొని కంప్లీట్గా మంచిగా కలుపుకొని వేడి బీరకాయ కూర రెడీ అండి. ఇది చపాతీలో కానీ వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సోరకాయ కర్రీ కానీ బీరకాయ కానీ ఫ్యాట్ రాకుండా చాలా బాగుంటుంది.